ప్రధాని మోదీ నివాసం ఎదుటైతే కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సమావేశమయ్యారు. వెంటనే ఆందోళనను విరమించాలని రాహుల్ గాంధీ కోరారు. అయితే నీట్ పేపర్ లీకేజీ విద్యార్థులపై పోలీసులు మోదీ నివాసం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. అయితే స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇద్దరు కూడా చర్చలు జరపడం అనేది కొంత రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా కొంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే నిరసనలు లేకపోతే ఈ పార్లమెంటు స్తంభనల తీవ్రతను ప్రభుత్వం గుర్తించినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇటువంటి ఉన్నత స్థాయి ప్రతినిధులను సంప్రదింపులకు పంపుతుంది. రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశం పైన ఎక్కువగా సాగదీయటం కంటే కూడా ఇంకా సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడమే మేలని అధికార పక్షం మోదీ కూడా భావించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇది కొంత ప్రస్తుతానికైతే ప్రతిపక్ష వ్యూహానికి లభించినటువంటి విజయంగానే భావించవచ్చు. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఇదంతా కూడా ప్రభుత్వం చేపట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ఎంపీలు మెరుపు సమ్మె చేయటం, మెరుపు ధర్నా చేయటం అనేది కొంత అంటే ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వివాదం మరిన్ని రోజులు సాగకుండా ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొంత మెత్తబడినట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. అయితే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో అధికారికంగా మాట్లాడటం అనేది కొంత పార్లమెంటరీ సంప్రదాయాల్లో భాగంగా కూడా మనం చూడొచ్చు. పార్లమెంట్ సజావుగా సాగడానికి లేకపోతే తీవ్రమైనటువంటి అంశం పైన మంత్రులు అధికారులతో చర్చలు జరిపి స్పష్టత ఇవ్వడానికి కూడా ఇటువంటి సంప్రదింపులు కొంత అవసరం అవుతుంటాయి. అందులో భాగంగానే పిఎంఓ మంత్రి, అదేవిధంగా సీనియర్ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ ని అక్కడికి పంపినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే జితేంద్ర సింగ్ మళ్ళీ అక్కడి నుంచే ఫోన్ లో మాట్లాడారు. సంబంధిత అధికారులు, సీనియర్ మంత్రులతో కూడా బహుశా అమిత్ షాతో ఆయన మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అంటే రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా తన డిమాండ్లను ముందు పెట్టారు. ఏదైతే నీట్ కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయాలి, ప్రధాని కూడా రాజీనామా చేయాలి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వాలి, ఏదైతే ఈ యొక్క నీట్ సందర్భంగా లీకేజ్ సందర్భంగా నష్టపోయినటువంటి విద్యార్థులకి కొంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని ఏదైతే డిమాండ్ చేస్తూ ఈ మేరకు ధర్నా చేపట్టారో ఆ డిమాండ్లన్నింటినీ కూడా జితేంద్ర సింగ్ కి కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది. అయితే అమిత్ షాతో చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీతో జితేంద్ర సింగ్ చర్చించే అవకాశం ఉంటుంది. ఈసారి మళ్ళీ జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ప్రతిపాదనలపైన ప్రభుత్వం స్పందించడం ద్వారా ప్రతిపక్ష పాత్ర మరింత పుంజుకుందనే భావన అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతుంది. ప్రభుత్వం ప్రతిపక్ష వైఖరిని పూర్తిగా తోసిపుచ్చకుండా ఈ యొక్క డైలాగ్స్ కి సిద్ధంగా ఉందన్న బాధ్యతాయుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చేందుకు కూడా ఇది తోడ్పడుతుందని చెప్పొచ్చు. ఈ చర్చలు ప్రస్తుతం ప్రభుత్వం తన కఠిన వైఖరిని కొంత పక్కన పెట్టి ఈ సంప్రదింపుల మార్గాన్ని ఎంచుకుందనడానికి స్పష్టమైనటువంటి నిదర్శనంగా కూడా మనకి అర్థమవుతుంది. ప్రతిపక్ష పోరాటానికి దక్కినటువంటి గుర్తింపుతో పాటు ఈ రాజకీయ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి కూడా ప్రభుత్వ పరంగా అనుకూలంగా ఒక అడుగు వేసిందనే మనం చెప్పొచ్చు. రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, ఎంపీలతో కలిసి ఈ ప్రధాని అధికారిక నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టడం అన్నది కొంత భారత రాజకీయాల్లో ఒక అత్యంత అరుదైన ప్రాధాన్యత ఉన్నటువంటి ఘట్టంగానే మనం చెప్పొచ్చు. ఈ చంద్రిక, ఈ పార్లమెంట్ సాక్షిగా సాగాల్సినటువంటి రాజకీయ పోరాటం ఒక్కసారిగా ప్రధాని ఇంటి గుమ్మం ముందుకు తీసుకెళ్లటం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి మనం చూస్తున్న
ప్రతిపక్షాలు నిరసనలు చేయటం, ధర్నాలు చేయటం కొత్తవి కాదు. కాబట్టి జంతర్ మంతర్ దగ్గర అలాంటి వీధుల్లో, పార్లమెంట్ ఆవరణలో ఇప్పటి వరకు కూడా గాంధీ విగ్రహం దగ్గర నినాదాలు చేయటం ఇవన్నీ మనం శబ్దాలుగా చూస్తున్నదే. కాకపోతే లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, అటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, వీళ్ళందరూ ఎంపీలంతా కూడా ఎంపీలందరినీ కూడా వెంబడి పెట్టుకుని వెళ్ళి ప్రధాని నివాసం దగ్గర బైఠాయించడం, నిరసన తెలపటం అన్నది ఒక కాంగ్రెస్ రాజకీయాల్లో ఇది ఒక తీవ్రమైనటువంటి మలుపుగానే మనం చెప్పొచ్చు. ప్రధానంగా నీట్ పరీక్షల లీకేజ్ వ్యవహారం, దానిపైన ఆందోళన చేపట్టినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి పోలీసుల లాఠీ చార్జింగ్ నిరసనగా ఈ కాంగ్రెస్ ఈ అడుగు వేసింది. అయితే ఈ మెరుగుదరణ కేవలం ఒకే ఒక అంశానికి పరిమితమైంది కాదు. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. తర్వాత పార్లమెంటరీ శైలికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో దాగున్నాయన్నది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. అయితే సభలో చర్చకు అవకాశం ఇవ్వడం లేదు, తమ డిమాండ్లపైన స్పీకర్ స్పందించడం లేదు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఈ రోజు స్పీకర్ ను కూడా కలిశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా స్పీకర్ ను కలిసి సభలో చర్చించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు స్పీకర్ సరిగా స్పందించలేదన్నది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ.